హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పెళ్ళికి వెళ్ళాము, పిల్లల సందడి సందడి ఉంది. సరే, పిల్లలకి కొద్దిగా వీడియో అయితే తీద్దామని చెప్పేసి వీడియో తీశాను. మా పిల్లలే వీళ్ళు, ఎంత బాగున్నారో చూడండి. చున్నీ వేసుకొని, అమ్మాయి ఇదిగోండి ఇంత స్టైల్, ఇదిగోండి ఎలా భలే నవ్వొచ్చింది నాకైతే వీళ్ళని చూస్తుంటే. సరే వీడియో తీసాం. ఇవే కొద్దిగా ఒక 6 నెలలు సంవత్సరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇలా ఉండరు, ఖచ్చితంగా అయితే మారిపోతారు. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇది ఎప్పుడు యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి చూసుకుంటే, అప్పుడు నేను ఇంత చిన్నగున్నానా, ఇలాగున్నానా అని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యపోతారనమాట. పిల్లలు తొందరగా మారిపోతారు, పెద్దగా అయిపోతారు. అప్పుడు వాళ్ళు చూసుకుంటే ఈ వీడియో, అప్పుడు నాకు వీడియో తీసినారా, పెద్దమ్మ అవుతాను నేను, చూసుకొని సంబరపడతారు పిల్లలు. అందుకే వాళ్ళ కోసమని చిన్న జ్ఞాపకం కోసము వీడియో తీశాను. ఇదిగోండి వీళ్ళిద్దరు అన్న, తమ్ముడు, వాళ్ళ చెల్లి, ముగ్గురు ఎంత బాగున్నారో చూడండి. నా వీడియో ఎందుకు ఇంకా అప్లోడ్ చేయలేదు, నా వీడియో ఎందుకు రాలేదు, మీరు వీడియో యూట్యూబ్లో పెడతానన్నారు ఇంకా పెట్టలేదే అని చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు పెళ్ళికి వెళ్ళింటే మళ్ళీ పెళ్ళి, ఇది నిన్నటి వీడియో అనమాట, నికాది. సరే ఈరోజు వస్తుందిలే అని చెప్పాను. ఇంకా ఫస్ట్ ఇంటికి రాగానే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలు. ఇప్పుడు మా అత్త నేను వస్తాం చూడండి వీడియోలో. ఇదిగోండి మా అత్త నేను. మా తోడి కోడళ్ళు. ఈ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం మేము. పెళ్ళికి వెళ్తే మా అబ్బాస్ తెలుసు కదా, వీడియోలలో చూస్తుంటారు అప్పుడప్పుడు. ఇది వచ్చేసి మళ్ళీ పెళ్ళి వీడియో అనమాట. మా అత్త, మా ఆయన, మా తోడి కోడలు, నేను. పిల్లలకి వీడియో తీసాను. ఈరోజు కూడా వచ్చిన పిల్లలు. నాకు పిల్లలకి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం నాకు భలే సరదా, ఇష్టం. నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి మా పిల్లలు వీళ్ళు. ఎంత మంచిగా రెడీ అయినారో చూడండి. ఎంతైనా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే భలే సందడి ఉంటుందబ్బా. ఆడపిల్లలు ఉన్న ఇల్లు భలే కలకలలాడుతుంది. ఇప్పుడు పెళ్ళికి వాళ్ళ పొద్దుటి నుండి మధ్యాహ్నం అయ్యింది 2 పిల్లలకి రెడీ చేసేకి. ఒక్కటేంటి వాళ్ళకి జడ లబ్బర్లంట, క్లిబ్బులంట, దండలు, ఇది అన్నీ ఇంకా ఆడపిల్లలకి రెడీ చేసే లోపల చాలా ఇష్టము. తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే కష్టం కూడా. ఆడపిల్లలు మాట వినరు, జడలు వేసుకోరు. పిల్లలందరూ కూర్చున్నారు భోజనానికి. బాయ్.